ఛా! చెప్పింది చెప్పకుండా చెప్పుచ్చుకు చెడామడా కొట్టినట్టు కోర్టులో నిలబెట్టి కడిగేశాడా చౌదరిగాడు. పోలీసులు అన్నా కోర్టు అన్నా మనకి మంచినీళ్ల ప్రాయమేగా అనుకున్నాను, కానీ ఆడిట్ట సాకిరేవు పెట్టి సావుబాస్తాడని కల్లో కూడా అనుకోలా. మండిపోతోందయ్యా గుండెకాయ. పెళ్ళం పక్కింటాడితో లేచిపోయి ఎదురింట్లోనే కాపురం పెట్టినా జనం మనకి మగతనం లేదని నవ్వుకుంటారేమో గాని ఓట్లేయడం మానరు. అట్టా ఇంటి మీదో ఒంటి మీదో దెబ్బ కొడితే నేను ఫీల్ అయ్యేవాడినే కాదు. ఈ దొంగనాయాలు ఓటింగ్ మీదే దెబ్బ కొట్టాడే. అసలు ఏం చూసుకున్నయ్యా ఆడికింత పొగరు? ఆడికేముందండి, ఈడి సంపాదన తప్ప పెద్దాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. పోనీ పెళ్ళం తరఫున ఏమన్నా కలిసి వచ్చిందంటే పిచ్చి ఏదవా. ఏరి కోరి పేరెంట్ పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చా, లవ్ మ్యారేజ్ కూడానా లప్పంగి ఎదవకి? మరి ఇంకే ఆడి మదం దించే మార్గం ఆడే ఇచ్చాడు. అంటే డౌట్లు అడక్కు, పని చూడు. వీరేశ్వరరావు దుర్మార్గానికి తల్లిని పోగొట్టుకుని పిచ్చివాడైన తండ్రి ఆదరణకు దూరం అయిపోయినా ఆ పసివాణ్ణి నేనే తెచ్చి పెంచాను. మానవత్వాన్ని కూడా తప్పుడు బుద్ధితో చూసే నీలాంటి లాయర్లు ఉండబట్టే ప్రజలు కోట్ల మీద నమ్మకం పోయింది. తెలివితేటల్ని తొలి మీద నిందలు వేయటానికి కాక జీవితాన్ని నిలబెట్టడానికి ఉపయోగిస్తే మంచిది. వెళ్ళు, ఆ నోటిని ఫినాయిల్తో కడుక్కో. గెట్ అవుట్! బాబు, అదే ఈ రోడ్ ఎప్పుడు బెడ్రూమ్ అవుతుందా, ఈ కార్ ఎప్పుడు డబుల్ కాట్ అవుతుందా అని ఆలోచిస్తున్నాను. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి బయలుదేరతారా? నేను ఇంటికి వెళ్ళాలి. అది కాదు లక్ష్మి, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ అక్కయితే నీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందని చెప్తావు కదా, అప్పుడే మన ప్రేమ సంగతి కూడా బాష్ హార్న్ కొట్టినట్టు చెప్పేయి. అమ్మో, ఇంకేమైనా ఉందా? మా అక్క పేరుకే కాదు మనిషి కూడా ప్రభుదేవే. నువ్వు ఉన్నావు ఎందుకు, పేరు మాత్రం ఝాన్సీ లక్ష్మి. ఆ మాత్రం ధైర్యం చేయలేవు. అబే ఏం లేదు, నీ పేరు స్వరాజ్యమనో స్వతంత్రమనో పెట్టుండాల్సిందే. మనం చక్కగా ఎక్కడికైనా లేచిపోయేవాళ్ళం. అంత కర్మ మనకెందుకులే గాని అక్కకి ఎలా నచ్చ చెప్పాలో నేనే ఓ ఐడియా వేస్తాలే. దిక్కుమాలిన మాటలు ఇచ్చి మన వాళ్ళని చెడగొట్టిపోయాడయ్యా ఇంగ్లీషోడు. సారీ అనగానే తప్పు చెరిగిపోద్దా, థ్యాంక్ యూ అనగానే రుణం తీరిపోద్దా? భలేవారు సార్, మీ మేలు మర్చిపోతానా? నాకు ఉద్యోగం ఇప్పించి నన్ను మనిషిగా నిలబెట్టిన మహానుభావులు మీరు. ఆ మాత్రం గుర్తుంటే చాలు. నీకెప్పుడు ఏ పని ఉన్నా మొహమాట పడకుండా నా దగ్గరికి రా. పోయి ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో. వస్తా. వస్తా. నమస్కారం సార్. నమస్కారం. చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్స్ అండి. వస్తా, పనుంది, మళ్ళీ కలుద్దాం. అలాగే సార్. ఏమండి వాడు రుద్రందేవి తమ్ముట్టండి. చా అంటారేంటండి? ఏదో మా అమ్మాయి క్లాస్మేట్ అని చెప్పింది కదా అని జాలిపడి వాడిని మీ దగ్గరికి పంపించాను, కానీ ఎంత పని జరుగుతుందని నేను ఎక్కడ అనుకున్నానండి. ఏమండి, ముందు అర్జెంట్ గా ఫోన్ చేసి వాడు అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించండి. వీటన్నిటినీ మించి ఆడు నీ కూతురుతో చెట్లెమ్మట పుట్లెమ్మట తైతక్కలాడుతున్న హీరో. ఇంకా వానపాట సలిమంట చీరారేసుకోవటం దాకా రాలేదులే. మరీ అంత ఆడవమాక. ఇప్పుడు ఆడవలసింది నువ్వు కాదు, ఆ రుద్రమదేవి. అదే మరి రాజకీయం అంటే. చూడు,
జయదేవ ఏమంటివి జాతి నెపమున సూతసుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యవు గంగా గర్భమున జరించలేదా? ఈయనదే కులము. ఎవరు నువ్వు? ఏమిటి నీ గొడవ అనేక మీ ప్రశ్న. నేను రాజు డ్రైవింగ్ స్కూల్ ప్రొపరైటర్ని. బాడీ విలన్లా కనిపించిన మనసు మాత్రం హీరో మోడల్. స్వయం కృషి ఇంజిన్, లోడ్ కెపాసిటీ నెలకి 3000 పైనే. డ్రైవర్ రాముడు కనుక ఎన్టీఆర్ అంటే అభిమానం. అమ్మా నాన్న ఎవరో తెలియని అనాథని గనక దానవీర సూరకర్ణ డైలాగులంటే ప్రాణం. చదువు డిగ్రీ. ఇదండి నా బయోడేటా. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే జస్ట్ ఐ వాంట్ టు మ్యారీ యువర్ సిస్టర్. ఆల్రెడీ లవ్ అయిపోయింది. మీరు ఒప్పుకుంటే మారుతి 1000cc లెవెల్లో ట్రంక్ రోడ్ మీద వెళ్తాం. కాదంటే ఓల్డ్ స్టాండర్డ్ లో బైపాస్ రోడ్. మరి మీరు ఊ అంటారా ఊహు అంటారా? లక్ష్మి, లక్ష్మి, యు ఆర్ సో లక్కీ. అక్క యు ఆర్ గ్రేట్ డార్లింగ్. అక్కనే ఒప్పించావంటే యు ఆర్ సో గ్రేట్. పొగట్టలాపి రోడ్డు చూడు. అక్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మన దారికి ఎదురులేదంతే. డోంట్ వరీ. కాళ్ళమ్మ పోయింది. పళ్ళు రాలిపోతే కట్టించుకోవచ్చు, కళ్ళు పోతే పెట్టించుకోవచ్చు. ఒక్కటి కాదే, పాపం 2 కాళ్ళు పోగొట్టుకుని అతని బతుకు నిలువున కుప్పగూలిపోయిందమ్మా. ఒక్కడే అయితే ముష్టెత్తుకుని ఏ కలో గంజో తాగి బతకచ్చు. మంచానబడ్డ తల్లి, రోగిష్టి తండ్రి, వీళ్ళిద్దరిని ఏ గంగలో తోయమంటారు? పాపం గుడ్డిలో మెల్లలాగా అతనికి ఇంకా పెళ్లి కాకపోవడం అనేది కొంచెం మంచిదైంది. కాబట్టి ఈ కేసులో ఈ ముద్దాయికి మామూలుగా చట్ట ప్రకారం 6 నెలల్లో 3 నెలల్లో జైలు శిక్ష విధించడం, 1000-2000 జరిమానా కట్టమంటం చాలదు యువర్ ఆనర్. ఇది మామూలు యాక్సిడెంట్ కేసు కాదు, ఒక కుటుంబ జీవనాధారానికి సంబంధించిన సమస్య. కాబట్టి యువర్ ఆనర్, ఈ ముద్దాయి ఝాన్సీ లక్ష్మి నా క్లయింట్ని పెళ్లి చేసుకు తీరాలి. ఇది అన్యాయం. ఒక్క పొరపాటుగా అమాయకుల జీవితాన్ని నాశనం చేస్తారా? మేమిద్దరం కలిసి చావరణ చస్తాం కానీ విడివిడిగా మాత్రం బతకం. ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ సన్యాసరావు, కోర్టుకు కొన్ని న్యాయ సూత్రాలు, నిబంధనలు, చట్టాలు ఉన్నాయని తెలిసి మీరు కూడా ఇలా ఆర్గ్యూ చేయడం బాగోలేదు. అదేమిటి యువర్ ఆనర్, ఒకప్పుడు మీరే కదా
ఒక రోజంతా ఒకే గదిలో ఒక ఆడ ఒక మగ కలిసి గడిపారన్న పాయింట్ మీద ఆ వరలక్ష్మి జీవితం సర్వనాశనం అయిపోయిందని ఎంపీ వీరేశ్వరరావు గారితో వివాహం జరిపించి ఆమె జీవితాన్ని నిలబెట్టారు. మరి ఇప్పుడు నిష్కారణంగా ఇతని కుటుంబం కుప్ప కూలిపోయినా పర్వాలేదనుకుంటున్నారా? కేసుకి మీ తీర్పులో మార్పు ఉంటుందా యువరానర్? మీ ఆర్గ్యుమెంట్ పూర్తయినట్టేనా? అంటే ఇక నన్ను నోరు మూసు కూర్చోమనే కదండి. థ్యాంక్ యూ యువరానర్. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. ఉరి తీసే ముందు ఖైదీకి కూడా ఆఖరి కోరిక చెప్పుకునే అవకాశం ఇస్తారు. మీరు తీర్పు చెప్పే ముందు చివరిగా ఒక్క మాట చెప్పుకోవచ్చా? ఆయన్ని పెళ్లి చేసుకోమనడమే మీ నిర్ణయం అయితే ఆ తీర్పుతో పాటే నాకు విడాకులు ఇప్పించండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అది సారీ యువరానర్. ముద్దాయి ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఇవ్వడానికి శిక్షలు, తీర్పులు, ప్రెజెంటేషన్ ఆర్టికల్స్ కావు. కావచ్చు, కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నది ప్రెజెంటేషన్లు, బహుమతులు కాదు జస్టిస్. న్యాయం. నాకు న్యాయం చేయండి ఆనరబుల్ జస్టిస్. నాకు విడాకులు ఇప్పించండి. అదే ఎందుకు ఇవ్వాలి? ఏ ఆధారంతో ఇవ్వాలి? అదేం ప్రశ్న యువరానే? ఆడపిల్లకు సిగ్గే ఆభరణం అనుకునే ఈ పవిత్ర భారతదేశంలో ఒక ఆడది సిగ్గు విడిచి 10 మందిలో ఈ మొగుడు నాకొద్దు అందంటే ఎందుకో ఏమిటని ఎదురు ప్రశ్నించకుండా విడాకులు ఇవ్వాలని మీరే చెప్పారుగా మేడం. మర్చిపోయారా? ఒకసారి పాత ఫైళ్లు తిరగేసి చూడండి. ఈ దేశంలో ఏ చట్టమైనా అనాథల్ని, అభాగ్యుల్ని, అబలల్ని ఆదుకోవడానికే ఉన్నాయని మీరే చెప్పారుగా యువరానే. అతను నా వల్ల అభాగ్యుడైతే ఆయన మూలాన నేను అబలగా అన్యాయానికి తలవంచాల్సిందేనా? చెప్పండి, ఇదేనా మీ న్యాయం? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణమే మీ సిద్ధాంతమా? నా జీవితాన్ని మొగ్గలోనే తుంచి మీ ధర్మపీఠాన్ని నా పాలిటి బలిపీఠంగా మార్చే చట్టమేనా మీ ధర్మం? చెప్పండి యువరానర్, చెప్పండి, చెప్పండి. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుతున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. దీనికి అర్హుడనొకటకై సదా నేను కృషి చేయుదును. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవించును. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుందును. నా దేశం పట్లను, నా ప్రజల పట్లను సేవానీతి కలిగిందని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధిని నా ఆనందములకు మూలము. అప్పు చెప్పేశా. ఏ సన్నాసి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పరగడుపు నీ గోలేంటి? తప్పు యువరానర్. దీన్ని ప్రతిజ్ఞా పాఠం అంటారు. అప్ప చెప్పేశాను. సత్యానరా దేవుడా, వీడికి జడ్జిగా ఆర్డర్స్ ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అని బెంగపడిపోకండి. మీరు ప్రజానాయకులు కదా, మాట మీద నిలబడటం మీకు కలిసి రాదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అయినా సరే నేను జడ్జినై తీరతాను. ఎందుకంటే చెల్లెలి కేసులో ఏ తీర్పు ఇవ్వలేక రుద్రమ్మదేవి ఉద్యోగాన్ని వదిలేయటం ఖాయం. ఆ సీట్లో నేను కూర్చోవడం కూడా ఖాయం. ఈ రోజు నుంచి నేను జస్టిస్ సన్యాసరావు, పాపం ఆవిడ మాజీ జస్టిస్ రుద్రమ్మదేవి. తీర్పు అమ్మా.
పుట్టిన వాళ్ళకి లేనప్పుడు నిన్ను అనుకునే ప్రయోజనం ఏముంది? నాకు తలవప్పులు తెచ్చినా నువ్వు తల వంచుకునే పరిస్థితి ఇంకెప్పుడు తెచ్చుకోకు. భర్త అవమానపడితే నీ భార్య భరించలేదు. లక్ష్మి చదరంగ ఆటలో కూడా మాట వరుసకైనా నన్ను ఓడించకుండా వదిలేసిందని మనసు మార్చుకున్నావా? లక్ష్మి, ఆడ బ్రతుకులో భర్తకున్న విలువ నీకు తెలిసినంతగా నాకు తెలియలేదమ్మా. తెలుసుంటే మిమ్మల్ని గాలి కొదిలేసి నా దారి నేను వెళ్ళిపోయేదాన్ని. ఇలా దగా పడేదాన్ని కాదు. గాంధీ స్వతంత్రం ఎలా సంపాదించుకోవాలో, స్వేచ్ఛగా ఎలా ప్రవర్తించాలో నువ్వు వీళ్లకు నేర్పే వరకు, ఈ క్షణం వరకు నేనెంత రాక్షసునని నిజంగా నాకు తెలీదు. అక్క, నువ్వెలాంటి తీర్పిస్తావో అని భయపడి కాదు, తిరగబడి అనరా. వెళ్ళు, నీది విప్లవ మార్గం కాదు. నువ్వు వెతుక్కున్న నీ మార్గంలోనే నీతో చేతులు కలిపి వీళ్ళందరినీ తీసుకుని మరీ వెళ్ళు. వెళ్ళిపో. నా దగ్గరుంటే పడగ నీరులో ఉన్నట్టే న్యాయం ధర్మం పేరు చెప్పి మిమ్మల్ని కాటు వేస్తాను కదా. వెళ్ళిపోండి, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి. అమ్మా, నువ్వుకేం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను. నా అక్రమాలు ఎదిరించదలుచుకున్న వాళ్ళందరూ నేను న్యాయస్థానానికి వెళ్లే దారిలో ఎదురు రాకుండా, నాకు అపశకనాలు కాకుండా వెళ్ళిపోండి. గెట్ అవుట్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వాయిదాల పద్ధతిలో వస్తువులు కొనుక్కోవడం తెలుసు కానీ వాయిదాలతో న్యాయాన్ని మట్టి గరిపించవచ్చు అని ఎంత చక్కగా నిరూపించారు యువర్ ఆనర్. తెలివిగా కోర్టు టైం అయ్యేంత వరకు ఆర్గ్యుమెంట్ ని సాగదీశారు. తక్కువ కేసును వాయిదా వేశారు. తెల్లారేసరికి ముద్దాయికి లటుక్కున ముడుముళ్ళు వేయించారు. కేసులోని పీఠముడిని పుట్టుక్కుని తెంచారు. ఓహో, మీ ఐడియా అమోఘం. ఆనరబుల్ జస్టిస్, అద్భుతం. మరి మంట కలిసిపోయిన అవిటి అభాగ్యుడి బతుక్కి, అతగాడి తల్లిదండ్రుల జీవితాలకు కూడా మీ అఖండ మేధాశక్తితో ఒక చిన్న చిట్కా పారేస్తే, ఆహా, మా క్లయింటు నేను కూడా మీ ధర్మనిరతికి జోహార్లు అర్పించుకుంటాం. మిస్టర్ సన్యాసరావు, మీ క్లయింట్కు ముద్దాయి ద్వారా న్యాయం జరిపించే అవకాశం నా మూలంగానే చేయి జారిపినందుకు బాధ్యత వహిస్తూ జీవితకాలం అతడి కుటుంబ పోషణకు అవసరమయ్యే ఖర్చు నేనే స్వయంగా భరిస్తానని హామీ ఇస్తున్నాను.